ఈరోజు వీడియోలో మనం ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఒక 300 గ్రామ్స్ చికెన్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసేసి కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నేనైతే ఫ్రెష్దే వేసుకున్నాను. అలాగే కొంచెం చికెన్ మసాలా అనమాట, ఇంట్లో ధనియాల జీలకర్రతో చేసింది. కొంచెం పెరుగు, అలాగే ఎవరెస్ట్ చికెన్ మసాలా పొడి ఉంటుంది కదా, అది వేసాను. ఇది మీ ఇష్టం, కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కొంచెం ఆయిల్ అనమాట, ఒక స్పూను. కొంచెం కొత్తిమీర, పుదీనా, అలా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇదైతే ఖచ్చితంగా వేసుకోండి, అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్నీ వాటికి పట్టి చికెన్కి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మాత్రం స్కిప్ చేయొద్దు. పుదీనా కంపల్సరీ వేసుకోండి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. సో ఇలా బాగా వాటిని మ్యారినేట్ చేసుకున్న తర్వాత నేను మూత పెట్టేసి మినిమం ఒక గంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టండి. మీకు టైం ఉంటే ఎక్కువసేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. పావు గ్లాసు బియ్యం అయితే నానబెట్టుకున్నాను. ఇది చూపిస్తున్నది ఈ గ్లాస్తో ఒక ముప్పావు గ్లాస్ తీసుకున్నాను అనమాట. మనం ఫస్ట్ ఈ బియ్యం నానబెట్టుకున్న తర్వాత మనం బిర్యానీ రైస్ కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి. అది ఒక 80% వరకు రైస్ ఉడికే వరకు చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ పెట్టుకొని ఒక 3-4 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. ఒక గ్లాసుకు 3-4 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. అందులో మన బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకున్నాను. బిర్యానీ ఆకు, షాజీరా, యాలకులు, చెక్క, మొగ్గ, ఇవన్నీ వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. కొంచెం ఉప్పు, పసుపు కొంచెం లైట్గా వేసుకోండి, అంటే మరి ఎక్కువైతే పచ్చగా అనిపిస్తుంది కదా. కొంచెం మసాలా, నేనైతే కొంచెం బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే మనకి బిర్యానీకి ఫ్లేవర్స్ అనేవి బాగా పడతాయి రైస్కి. మనం చికెన్లో కలిపినప్పుడు చికెన్తో పాటు ఈ బిర్యానీకి ఉండే ఫ్లేవర్స్ వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలాగా తెరలేంత వరకు అవి ఉంచేసుకోవాలి. తెరిలిన తర్వాత నేను మిరియాలు యాస్టీస్ వేసేసాను కదా, అవి మళ్ళీ తినేటప్పుడు తగులుతాయి, యాలకులు, అవి టేస్ట్ మారిపోతుంది అని చెప్పి నేను అవి తీసి పక్కన పెట్టేశాను. బట్ ఆ ఫ్లేవర్స్ అయితే ఆల్రెడీ వాటర్లో వచ్చేసాయి కాబట్టి అవి తీసేసాను అనమాట. బిర్యానీ ఆకు అవన్నీ ఉంచేసి కొత్తిమీర, పుదీనా వేసేసి ఈ రైస్ ఉంది కదా, ఇందాక రైస్, నానబెట్టిన రైస్, అది కూడా ఈ వాటర్లో వేసాను. సో ఇప్పుడు మనము దాన్ని అలాగా బాయిల్ చేస్తూ ఉండాలి. కొంచెం రైస్ ఒక 80% ఉడికే వరకు అలాగే బాయిల్ చేస్తూ ఉండాలన్నమాట, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇప్పుడు నేను అలాగే పక్కన పొయ్యి మీద ఏం చేస్తున్నానంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనేది చేస్తున్నాను. మనకి బిర్యానీకి మెయిన్ టేస్ట్ రావాలి అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి. దానికోసం జస్ట్ ఒక ఆనియన్ తీసుకొని ఇలాగ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనము రైస్ ఎలా ఉడికిందో కూడా చూసేద్దాం. కొంచెం 80% రైస్ వరకు ఉడికేసినట్టుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే జస్ట్ కొంచెం ఒక నిమ్మకాయని పిండేస్తున్నా, సో దట్ మనకు అన్నం అనేది బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఆ ఉడికిన అన్నాన్ని నేనేం చేస్తున్నానంటే పక్కన పెట్టుకున్నాను. ఇది జస్ట్ ఒక 80% మాత్రమే ఉడికింది, పూర్తిగా ఉడకలేదన్నమాట అన్నం. దాన్ని చిన్నుల గిన్నెలో వేసేస్తే ఆ నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయి. సో మనం 80% ఎలాగైతే ఉంచామో అలాగే ఉండిపోతుంది బియ్యం. ఇప్పుడు నేనైతే ఇందాక ప్యాన్ ఉంది కదా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న ప్యాన్, ఆ ప్యాన్లో కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను. నేను చికెన్ 300 గ్రామ్సే తీసుకున్నా కాబట్టి ఆనియన్ కూడా ఒకటే వేసుకున్నాను. దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఉల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత దాన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం టమాటా కూడా వేసుకున్నాను. ఈ మొత్తం ఏంటంటే బాగా ఫ్రై అయిపోవాలి, మనకి కలర్ చేంజ్ అయిపోయి కొంచెం గుజ్జులాగా రావాలన్నమాట. టమాటా, ఆనియన్ ఇవన్నీ అలాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో నేనైతే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుంటున్నాను. ఆల్రెడీ చికెన్లో వేసేసుకున్నా కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసుకున్నాను. మరి ఎక్కువ వేసుకుంటే మొత్తం అదే టేస్ట్ వస్తుంది కదా. సో ఇప్పుడు అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ తీసుకొచ్చి ఇందులో యాడ్ చేయాలి. చికెన్ నాది తక్కువ క్వాంటిటీనే ఉంది కాబట్టి నేను కొంచెం సిమ్లో పెట్టుకుంటున్నాను, మళ్ళీ మాడిపోద్ది అని చెప్పేసి. మీరు కొంచెం మీడియం ఫ్లేమ్లో అలా పెట్టేసి చికెన్ బాగా కలపండి. ఒక 2 మినిట్స్ అలా కలిపితే ఆ మొత్తం కలిసిపోద్ది అనమాట, ఆనియన్స్ కానీ ఇవన్నీ. నేను ఆల్రెడీ ఇందులో అన్నీ వేసేసాను కాబట్టి కొంచెం ఫస్ట్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఇలాగ మొత్తం కలుపుకున్న తర్వాత దాన్ని మూత పెట్టి కొంచెం వదిలేయాలి. మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. అందులో మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటరే మనకు సరిపోతాయి అనమాట బిర్యానీకి. ఎక్స్ట్రా వాటర్ అయితే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉన్న తర్వాత నేను చికెన్ కొంచెం ఉడికింది అన్నప్పుడు టేస్ట్ చూసాను. ఉప్పు, కారం కొంచెం తక్కువగా అనిపిస్తే మసాలా వేస్తున్నాను అనమాట. కారము, ఈ మసాలా అయితే వేసాను. మీకు సరిపోయినట్లయితే ఏం వేసుకొని అవసరం లేదు. సో మొత్తం చికెన్ ఉడికిన తర్వాత ఇలాగా మొత్తం ఫ్రై చేసుకుంటూ ఉంటే ఇది చూడండి,
ఇలా వస్తుంది మనకి కన్సిస్టెన్సీ, ఇలా రావాలి బాగా గ్రేవీ లాగా. ఇలా వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఒక కొంచెం హాఫ్ కర్రీ ఏంటంటే తీసి పక్కన బౌల్లో పెట్టుకొని ఒక హాఫ్ కర్రీ అందులోనే ఉంచేసుకోవాలి. హాఫ్ కర్రీ ఏంటంటే ఆ బౌల్లో బాగా నీట్గా స్ప్రెడ్ చేసి పెట్టుకొని దాంట్లో మనం ఇందాక రైస్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ వేస్తాము. దానికన్నా ముందు అయితే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్, ఇదిగోండి రైస్ ఉంది కదా, హాఫ్ రైస్ అయితే ఇలాగా పెట్టేశాను ఒక లేయర్ లాగా. దాని మీద మళ్ళీ ఇందాక మనం బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ మళ్ళీ ఆ రైస్ మీద వేసేసి స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడు ఈ చికెన్ మీద ఇంకొంచెం రైస్ మిగిలింది కదా, ఆ రైస్ వేసాను. అంటే ఫస్ట్ చికెను, దాని మీద కొంచెం రైసు, మళ్ళీ చికెను, మళ్ళీ రైస్ అనమాట. అలా వేసేసి దాని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా, ఇంకా ఇదేంటి నెయ్యి అనమాట. మనకి బిర్యానీ అంటే ఖచ్చితంగా నెయ్యి కావాలి, టేస్ట్ కొంచెం బాగుంటుంది కాబట్టి జస్ట్ చుట్టూరు అలాగే పైన కొంచెం నెయ్యి వేసాను. అలాగే మనం ఇందాక బిర్యానీ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, అవి జస్ట్ ఒక పావు టీ గ్లాస్ పోసాను అంతే, మనకి రైస్ బాగా కుక్ అవ్వడానికి, మాడకుండా అడుగున. సో ఇలాగా మొత్తం సెట్ చేసిన తర్వాత మనం ఏంటంటే టిష్యూస్ వేయాలి పైన, ఆవిరి పోకుండా, దమ్మంతా పైకి వెళ్ళిపోకుండా. నేను 2 టిష్యూస్ అయితే వేసి వాటి మీద ఏం చేశానంటే జస్ట్ లైట్గా కొంచెం వాటర్ లాగా చల్లాను. అప్పుడు మనకేంటంటే ఆ టిష్యూస్ అనేవి అన్నానికి అతుక్కోకుండా ఉంటాయి. బాగా మందంగా ఉండే కడాయి తీసుకున్నాను, లేదంటే అడుగు మాడిపోతుంది అని చెప్పి మీరు కూడా మందంగా ఉండే కడాయి తీసుకొని ఇలా దమ్ పెట్టేసి పైన మూత పెట్టేయండి. ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికించి ఆపేయండి. ఆపేసిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయండి. అప్పుడే మనకి బిర్యానీ టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. అలా మొత్తం ఒక 2 నిమిషాల తర్వాత నేను టిష్యూ తీసేస్తే చూసారా బిర్యానీ ఎలా ఉందో. మనము మొత్తం చికెన్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అప్పుడే మనకి మొత్తం చికెన్ కానీ రైస్ కానీ కలిసిపోయి టేస్ట్ బాగుంటుంది. సో ఇలా ఒకసారి మీరు కూడా నా స్టైల్లో చికెన్ తయారు చేసి చూడండి, చికెన్ బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.